అందరికీ నమస్కారం. ఈరోజు మనం పూరీ జగన్నాథ స్వామి ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన ఆలయాల్లో పూరీ జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలో పూరీ నగరంలో ఉంది. ఇది చార్ ధామాలలో ఒకటి కావడం దీని గొప్పతనానికి ప్రధాన కారణం. ఈ ఆలయంలోని జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు చెక్కతో తయారు చేయబడడం ప్రపంచంలో ఎక్కడా చూడలేని విశేషం. సాధారణంగా రాతి విగ్రహాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం చెక్క విగ్రహాలే ఉంటాయి. ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి జరిగే నవబలగేశ్వర ఉత్సవాల్లో ఈ విగ్రహాలను కొత్తగా తయారు చేస్తారట. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఆలయ శిఖరంపై ఎగిరే జెండా. ఈ జెండాను పతీత పావన బాణ అని పిలుస్తారు. అంటే అర్థం ఏమిటంటే పావుల్లో పడిపోయిన వారిని పవిత్రులను చేసే స్వామి జెండా. ఈ జెండా ప్రతిరోజు మారుస్తారు. అవును, ప్రతిరోజు సుమారు 45 అంతస్తులు ఎత్తున్న ఆలయ శిఖరంపై ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా ఒక సేవకుడు చేతులతో జెండాను మార్చుతాడట. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ జెండా గాలి దిశకు విరుద్ధంగా ఎగురుతుందని శాస్త్రం నిశ్చలమైపోతుంది. భక్తి మాత్రం తల వంచుతుందని భక్తుల నమ్మకం. ఒకరోజు ఈ జెండా మార్పు జరగకపోతే ఆ రోజుతో జగన్నాథ లీలలు ముగుస్తుంది అని కూడా చెబుతూ ఉంటారు. అలాగే ఎంతమంది భక్తులు ఆలయంలోకి రాలేకపోయినా ఈ జెండా దర్శనం అయితే చాలా అంటారు. ఎందుకంటే ఈ జెండా గాలితో పాటు స్వామి కరుణను లోకమంతా పంచుతుంది. అందుకే పూరీ జగన్నాథ స్వామి జెండా ఒక గుడ్డ మొక్క కాదు, అది భక్తుల నమ్మకానికి గుర్తు, దైవశక్తికి ప్రతీక. జగన్నాథ స్వామి ఆశీస్సులు సంకేతం. అలాగే ఇంకొక విశేషం ఏమిటంటే ఆలయంలో ఉండే మహాప్రసాదం వేలాది మంది భక్తులు ఉన్న ఆహారం ఎప్పుడూ సరిపోతుంది. తక్కువైనా కాదు, ఎక్కువైనా కాదు. ఇది నిజంగా ఒక దైవలీలగా భావిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్ర కూడా ఇక్కడే జరుగుతుంది.